హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో మెయిన్గా పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి క్రిస్మస్కి వెళ్ళాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ మనకి సంక్రాంతి కూడా అయిపోయింది. ఏమైందంటే నాకు అసలు హెల్త్ బాగాలేదు అండ్ చాలా కోల్డ్ ఉంది. నేను ఆ కోల్డ్తో వాయిస్ ఓవర్ ఇచ్చినా మీకు సరిగా అర్థం కాదు అండ్ నేను కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అందుకే ఇంకొంచెం బ్రేక్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదు. తర్వాత ఇంకా జనవరిలో మనకి పండగ హడావడి అదంతా ఇంకా అలా అయిపోయిందన్నమాట. సో ఇంకా ఖాళీ దొరికింది, కొంచెం కోల్డ్ కూడా తగ్గింది, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి రాజమండ్రిలో గ్లో గార్డెన్ అని అందరికీ తెలిసి ఉంటుంది రాజమండ్రిలో. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలి అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. క్రిస్మస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే మేమైతే ఈవినింగ్ నుంచి గ్లో గార్డెన్కి అయితే వెళ్ళాము. గ్లో గార్డెన్లో ఏంటంటే మనకి ఇలా మొత్తం అంతా బొమ్మలు ఇవన్నీ థీమ్స్ ఉంటాయి. అక్కడ మొత్తం అంతా కూడా లైట్స్తో మనకి ఉంటుంది. మొత్తం ఆ పార్క్ అంతా కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి కూడా కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. ఫస్ట్ అయితే అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఒకసారి చూసేయండి. అండ్ ఈ వ్లాగ్లోనే నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసేది కూడా యాడ్ చేసేసాను. అండ్ కొంచెం షాపింగ్ వీడియో అండ్ నాకు ఇష్టమైన కొరియన్ నూడిల్స్ అయితే ట్రై చేశాను. ఈ వీడియోలోనే మీకు అన్నీ వచ్చేస్తాయి బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిందే కదా, చాలా బిజీగా ఉంటాము మనం బయట తిరగడంలో. ఇంట్లో ఇంకా అలా మాట్లాడుకుంటూ బిజీగా ఉండి వ్లాగ్స్ అయితే అంత ప్రాపర్గా ఏం షూట్ చేయలేదు, కానీ షూట్ చేసిన వరకు మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడికి మేము చాలాసార్లు వచ్చాము, కానీ ఎప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇంకా పిల్లలు ఎక్కడికి తీసుకొని వెళ్ళట్లేదు, పిల్లల్ని మేము వెళ్ళడమే సరిపోతుంది. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని మేము అందరం కూడా వెళ్ళాము, ఫ్యామిలీ అందరం కలిసి. ఒక డిఫరెంట్ ప్లేస్ ఎలాంటి ఎలిఫెంట్?
అంటారా? ఎలా అంటుందానా? ఇంకేమంటారే? సరే బాయ్ చెప్పే వేదాంశ ఎలిఫెంట్ కి బాయ్ చెప్పేమ్మా. బాయ్. మళ్ళీ వస్తాం అన్న. అంతే అండ్ అక్కడి నుంచి ఇంకా ఇంట్లో పిల్లల్ని దింపేసి నేను తమ్ముడు బావ అయితే బయటికి వెళ్ళాము. చెప్పాను కదా కొరియన్ నూడిల్స్ తినడానికి వెళ్ళాము అని చెప్పి. దీన్ని రామిన్ అంటారు. సో తర్వాత ఈ రామిన్ని టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇది మనకి ఎగ్జాక్ట్గా ప్రసాదాదిత్య మాల్ పెట్టారు కదా, ఆ స్ట్రీట్లోనే ఉంటుంది. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఇక్కడ రామిన్ మేకింగ్ వీడియో కూడా షూట్ చేశాను. యాక్చువల్లీ నాకు ఇంకా కోల్డ్ ఉంది, సో ఈ వీడియోకి కొంచెం అలా అడ్జస్ట్ అయిపోండి. ఇంకా కోల్డ్ ఉంది అని చెప్పి అలా డిలే అయిపోతున్నాయి, అందుకే ఇంక ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. సో ఇదైతే మనకి ఈ రామిన్ మేకింగ్. మేము చికెన్ మిక్స్డ్ తీసుకున్నాం అనుకుంటా. చికెన్, ప్రాన్, మోమో, ఎగ్, న్యూడిల్స్ అయితే వేశారు. పైన సెసమీ సీడ్స్ కొంచెం స్ప్రింకిల్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ప్యాటర్న్స్ అండ్ మెరీనోలో డ్రెస్ ఒకటి పర్చేస్ చేశానని చెప్పాను కదా, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా అదే డ్రెస్ నేను వేసుకొని చూపిస్తాను అని చెప్పాను. అప్పుడు జస్ట్ నార్మల్గా డ్రెస్ ఒకటే చూపించాను. సో ఈరోజు అయితే వేసుకున్నాను. డ్రెస్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది, ఎక్కడ ఇబ్బందిగా అలా ఏం లేదు. దుపట్టా కూడా చాలా బాగుంది. ఆ వీడియోలో నేను చెప్తాను అని చెప్పి చెప్పకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా, సో అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది. ఎవరైనా కావాలి అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ప్యాటర్న్స్ అండ్ మెరీనో మనకి విజయవాడలో ఉంటుంది స్టోర్, మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు. రామిన్ కంప్లీట్ అయిపోయాక కొంచెం సేపు బయటే టైం స్పెండ్ చేసాము. ఇంకా అదంతా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా ఇంటికి వస్తున్న దారిలో మనకి ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది కదా, అక్కడ చికెన్ వింగ్స్ ఏవో సంథింగ్ తిన్నాము. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, సో సరిగ్గా గుర్తులేదు. సో ఇదంతా మనకి ఈట్ స్ట్రీట్ ఉంటుంది. రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను. సో ఇదంతా ఈట్ స్ట్రీట్. మనకి విజయవాడలో ఎలా అయితే ఈట్ స్ట్రీట్ ఉంటుందో సేమ్ అలానే రాజమండ్రిలో కూడా. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే, అక్కడితో వ్లాగ్ అయితే ఆ రోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంటికి. సో ఇంకా మధ్యలో శారీస్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాము. యాక్చువల్లీ అత్తయ్యకి కాటన్ శారీస్ కావాలి అని చెప్పారు. విజయవాడలో వెళ్ళాము, కానీ నాకు ఎందుకో అంత అంటే మనకి ప్రాపర్గా తెలియదు కదా క్వాలిటీ అవన్నీ. సో ఇంకా అమ్మని తీసుకొని వెళ్ళాను. ఇంకా అత్తయ్యకి అయితే చీరలు తీసేసుకొని ఇంకా బ్యాగ్ అది ఆల్రెడీ ప్యాక్ చేసుకొని ఉన్నాము. ఇంకా వచ్చినప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఇక్కడవన్నీ అక్కడికి తీసుకొని వెళ్తాం కదా, సో అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో నాకు జున్ను చాలా ఫేవరెట్, ముందు రోజే అమ్మ చేసింది. సో ఇంకా జున్ను అంతా కూడా ప్యాక్ చేసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.